మెగాస్టార్ యాక్ట్ చేసిన ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు చేసిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లకి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల వర్షం కురిపించాడు. నాగబాబు తన ట్వీట్ల గురించి తెలిసి పబ్లిక్ గా తిట్టారని తెలుసుకున్న ఆర్జీవి ఇనీషియల్ గా మెగా ఫ్యామిలీకి సారీ చెప్పాడు. కాసేపటికే మళ్లీ వర్మ యూటర్న్ తీసుకుని తన ట్విట్టర్ అకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారని, తనెప్పుడూ తెలుగులో ట్వీట్ చేయలేదని పేర్కొన్నాడు. అయితే మెగా ఫ్యామిలీని క్షమాపణలు అడిగిన మెసేజ్లన్నీ తెలుగు భాషలోనే ఉండడం విశేషం. ఈసారి ఆర్జీవి తన ట్వీట్ల వర్షం మొత్తం నాగబాబు పైనే కురిపించాడు. నాగబాబు సార్, మీకు ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి ఎవరితోనైనా నా ట్వీట్లు ట్రాన్స్లేట్ చేయించుకోండి. మీ బ్రదర్ చిరుకి ఉన్న గ్రేట్నెస్ లో కనీసం 0.1% కూడా మీకు లేదు. అన్నెసెసరీ సౌండ్లు చేస్తున్నారు. నా వర్క్ గురించి మీరు చెప్పే బదులు ముందు ఎటువంటి జబర్దస్త్ కెరీర్ మీకుందో చూసుకోండి అని వర్మ నాగబాబుకి సలహా ఇచ్చాడు. చిరుని అడ్రస్ లేకుండా పోయే ప్రజారాజ్యం పార్టీని పెట్టమని గొప్ప సలహా మీ అన్నకు ఇచ్చిన వాడివి నువ్వే అని చురకేశాడు వర్మ. మీరు ఎక్కువగా మాట్లాడితే నేను ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది అని కూడా వర్మ అన్నాడు. ఇక ఖైదీ నంబర్ 150 ట్రైలర్ ను అద్భుతంగా అవతార్ సినిమా కన్నా బెటర్ గా ఉందని ఎద్దేవా చేశాడు ఆర్జీవి. మీరు మీ అన్నా తమ్ముళ్ళ భజన చేసుకోండి, అన్నెసెసరీగా అక్కుపక్షుల మీద టైం వేస్ట్ చేసే బదులు అని వర్మ అన్నాడు. లేదంటే రోడ్డు పైన పడతావని కూడా అన్నాడు వర్మ. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మని నాగబాబు అక్కుపక్షి అని పిలవడం జరిగింది. అందుకే వర్మ ఈ చురకేశాడు. నాగబాబు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్రియేట్ చేసిన నాన్ సెన్స్ అండ్ ఇన్కన్వీనియన్స్ కారణంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కి అపాలజీ చెప్తున్నానంటూ ట్వీట్ చేసి ఒంటికాలి మీద లేశాడు వర్మ. చిరుకి పవన్ కళ్యాణ్, చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, బన్నీ లాంటి వారి పాజిటివ్ ఎనర్జీని దేవుడిస్తూనే నాగబాబు లాంటి నెగిటివ్ ని కూడా ఇచ్చాడు బ్యాలెన్స్ చేయడానికి అంటూ ఆర్జీవి ట్వీట్ చేశాడు. అయితే ఇన్నాళ్లు వర్మ ఘాటు కమెంట్లు ఇండైరెక్ట్ గా ఉండేవి. నాగబాబు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓపెన్ అయిపోవడంతో ఈ మాటల యుద్ధం మొదలైంది. మరి ఈ వార్ ఇంకా ఎన్నాళ్ళు నడిచేనో చూడాలి.